కోత లెక్కలు తెలుసుకోవడానికి వచ్చావా? నువ్వు అనుభవించింది సరిపదా? నా తమ్ముడే లేపేస్తావా? నీ చావు నా చేతుల్లోనేరా. అన్నా నువ్వేదో ఐస్ అమ్ముకునేవాడు అనుకున్నా, కానీ అందరినీ ఉతికే ఐసీయూకే పంపించేసావు అన్నా. నువ్వు భూమి మనుషుల్నే ఇట్ట కొట్టి అసలు భూమి మీద లేకుండా చేసి పారేసావే. అప్పుడు నీ రేంజో నీ దగ్గర ఎస్టేట్ గా చేరతా అన్నా. భూమి ఎక్కడెక్కడికి వెళ్తాడో, భూమి మనుషులు ఏమేమి పనులు చేస్తారో అన్ని డీటెయిల్స్ నాకు తెలుసు. నన్ను నీతో ఉంచుకుంటే నీకే మంచిది. ముందుకెళ్తే నువ్వు, వెనక్కి వస్తే గొయ్యి. అన్నా నీ గురించి బయట ఎవరికి చెప్పనన్నా, నన్ను వదిలే అన్నా. అయ్యో, భూమి గురించి అన్ని డీటెయిల్స్ తెలుసా నీకు? అన్నీ తెలుసు. రా నాతో. ఫస్ట్ పెగ్గు, అలాగే ఫస్ట్ కిస్సు, దాని కిక్కే వేరు సార్. సార్ మీ పాటికి మీరు ఆయన జాగ్రత్తగా చూసుకుంటే మా దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. ఆయనతో ఏగలాగా చస్తున్నాం సార్. ఎవరు సార్ ఆయన? ఎప్పుడు చూసినా ఉంటే మందులో ఉంటున్నారు, లేదా అదేనో పోగొట్టుకున్న వాళ్ళ ఉంటున్నారు. అది కూడా పర్లేదు సార్. ఎక్కడికి వెళ్తున్నారో ఎక్కడికి వస్తున్నారో తెలియట్లేదు. ఆ రోజేమో ఒంటరిగా కూర్చొని ఎడుతున్నారు. సార్ చెప్తే నమ్మరు, ఫుల్ మందులో ఓ రోజు బస్కిల్ తీస్తున్నారు. అలా చేస్తే ఆరోగ్యం ఏమవుతుంది చెప్పండి. మీరెందుకు తాగుతున్నారా? ఎందుకు తాగుతున్నావా? మత్తుగే సార్. రుద్ర ఎందుకు తాగుతున్నాడో తెలుసా? వాడిలో ఉన్న బాధను మర్చిపోవడానికేరా. వాడుకున్న సమస్యలు గనక మీకున్నాయనుకోండి, ఒక్కరోజు కూడా ప్రాణాలతో ఉండరు. ఒక్క నిర్ణయం వాడి జీవితాన్ని మార్చేసింది. విధి. లండన్ క్లయింట్స్ కి మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాజెక్ట్ చాలా ఇంప్రెసివ్ గా ఉందన్నారు. సో మీరు యూకేకి వెళ్ళి 4-5 years అక్కడ ఉండి ఈ ప్రాజెక్ట్ ని డెవలప్ చేయాలని అనుకుంటున్నారు. ఏంటి, హ్యాపీయేనా? సార్, క్లయింట్కి నా ప్రాజెక్ట్ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. మీరు తప్పుగా అనుకోకండి, నాకు ఫారిన్కి వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు సార్. వాట్స్ రాంగ్ రుద్ర? ఇలాంటి ఆపర్చునిటీ కోసం ఇక్కడ ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలుసా? మీరు గనక యూకే వెళ్ళి వాళ్ళతో కోఆపరేట్ చేసి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే మన కంపెనీ ప్రాఫిట్ అరౌండ్ 20% ఇంక్రీజ్ అవుతుంది. అండ్ యువర్ శాలరీ విల్ బీ ఇన్ పౌండ్స్. సార్, కంపెనీ, నా శాలరీ, వీటన్నిటికంటే మా అమ్మ నాన్న నాకు చాలా ముఖ్యం సార్. వాళ్ళకి వయసు మీద పడుతోంది. ఈ టైంలో వాళ్ళతో ఉండకుండా ఫారిన్కి వెళ్ళడానికి నిజంగా నా మనసు ఎందుకోనో ఒప్పుకోవట్లేదు సార్. ఏ కుటుంబం కోసం రుద్ర ఫారెన్ వెళ్ళనన్నాడో సరిగ్గా అప్పుడే దాసునే నేను వెతుకుతున్నాను. ఏమైందండి మీకు? నేను చూస్తూనే ఉన్నాను. కొన్నాళ్లుగా అబ్బాయితోనూ నాతోనూ మీరు సరిగ్గా మాట్లాడటం లేదు. ఫోన్ వస్తే దూరంగా వెళ్ళి మాట్లాడుతున్నారు. శక్తి రిసెప్షన్ కూడా రాలేదు. మీ సమస్య ఏమిటో చెప్పండి. సమస్య లేదు ఇందిరా, ఆఫీస్ లో కొంచెం. ఇలా చూడండి, నా దగ్గర మీరేదో దాస్తున్నారు. అబద్ధం చెప్పకండి. అబద్ధం చెప్తున్నానా? అబద్ధం చెప్తున్నానట. నేనెందుకు అబద్ధం చెప్తాను? ఎందుకు చెప్పాలి? దాసు మనల్ని మోసం చేశాడు ఇందిరా. దాస్ అన్నయ్య? అవునిందిరా, మనం బస్ ట్రావెల్స్ ప్రారంభించడానికి 6 కోట్లు అప్పు చేశాం కదా. ఆ డబ్బుతో పారిపోయాడు వాడు. నెల రోజుల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. సరే అని ఇంటికి వెళ్ళి చూస్తే ఇల్లు కూడా ఖాళీ చేసేశాడు. దాసు గురించి ఎవరిని అడిగినా వాడు ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియలేదు. ఈతిరాజులు మొదటి నెల వడ్డీ కోసం ఫోన్ల మీద ఫోన్లు చేశాడు. రొటేషన్ కోసం ఇచ్చిన డబ్బుతో మొదటి నెల వడ్డీ కట్టాను. మరి వచ్చే నెల
రూపాయ 2 రూపాయల 6 కోట్ల రూపాయలు. మనం ఎవరికి ఏ ద్రోహం చేశాం? ఇన్నాళ్ళు తోడుగా ఉన్న స్నేహితుడే ద్రోహం చేశాడు. అది తట్టుకోలేకపోతున్నాడు. ఇలా చూడండి చూడండి, ఏం చేయాలి? మన అబ్బాయి ఉన్నాడు, నేనున్నాను. మీరు దేనికి దిగులు పడకండి. హ? మాకు మీరేనండి. డబ్బుదే ఉందండి, ఏదో ఒకటి చేద్దాం. ఇలా చూడు, రుద్రకి ఏం తెలియకూడదు. వాడితో ఏం చెప్పదు. చెప్పను. వాడు ఇప్పుడే బాధ్యతగా పనిలోకి వెళ్తున్నాడు. ఏమండి, ఏమైందండి? కొంచెం మంచినీళ్ళు ఇవ్వు. ఇదిగోండి, తాగండి. అయ్యో, ఏమైందండి? ఏమిటో చెప్పండి, ఏమిటో చెప్పండి. చికాగా ఉందా? గాబరాగా ఉందా? రే రే రుద్ర, రుద్ర, మా త్వరగా రా. మా ఏమండి? ఏమైందండి? చూడండి, ఏమిటో చెప్పండి. నాకు భయం నాన్నా? వేస్తుంది. గుండెల్లో నొప్పి. అమ్మా ఏమైందమ్మా? ఏమండి? నాన్న చూడండి. నాన్న అమ్మా బట్టి తాళం ఎక్కడమ్మా? హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఏమండి? ఏమండి? చూడండి. ఏం కాదు హాస్పిటల్కి తీసుకెళ్దాం. పద నాన్న, పద నాన్న, వెళ్దాం. వెళ్దాం. నేనున్నా నాన్న, ఏం కాదు నాన్న. నాన్న, నాన్న. ఏమండి? అయ్యయ్యో, ఏమండి? ఏమండి? రండి, హాస్పిటల్కి వెళ్దాం. ఏమండి? 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 ఏమైందండి? ఏమండి? ఒకవైపు మోసం చేసిన దాసును రుద్ర వెతుకుతుంటే ఇంకోవైపు తీసుకున్న డబ్బును తిరిగివ్వమని ఇతిరాజులు రుద్ర వాళ్ళమ్మను బెదిరించాడు. కుటుంబ పరువును కాపాడటానికి, నాన్న అప్పును తీర్చడానికి రుద్ర ట్రావెల్స్ అమ్మడానికి నిర్ణయించుకున్నాడు. ఇదిగోండి మా చెక్. ఏ కుటుంబం కోసం రుద్ర ఫారెన్ కి వెళ్ళనని చెప్పాడో అదే కుటుంబం కోసం ఫారెన్ వెళ్తానని మేనేజర్ కాళ్ళు పట్టుకున్నాడు. కానీ అంతలో బాబు, ఎవరు మీరు? అయ్యో, అయ్యో, వద్దు. ఎంతసేపు? తాళం వేయొద్దు. వద్దు బాబు. నేను చెప్పేది వినండి, తాళం వేయొద్దు. ఏదైనా అక్కడ మాట్లాడుకో. బాబు, బాబు, తాళం తీయమని చెప్పండి. చేసి డబ్బు తీసుకున్నారుగా, ఇప్పుడు అవమానంగా ఉందా? నువ్వు నీ కొడుకు వెళ్ళి అన్న దగ్గర తాళాలు తీసుకోండి. రండ్రా. బాబు, నేను చెప్పేది పోవే. రే చూసారా, వచ్చాడు రా కొడుకు. మీద చెయ్యేస్తావా? వీళ్ళ నాన్న 6 కోట్లు తీసుకున్నాడు. వడ్డీతో ఈ రోజుకి 7 కోట్లు అయింది. ఇప్పుడేదో ట్రావెల్స్ అమ్మి 3 కోట్లు ఇస్తానంటున్నాడు. మిగతా 4 కోట్లు ఎప్పుడు ఇస్తాడో అడిగి చెప్పండి. నువ్వేమంటావయ్యా? సార్, నేను లండన్కి వెళ్ళి పని చేద్దాం అనుకుంటున్నాను. నెలకు 5 లక్షల జీతం. ఆ జీతం అలాగే ఈయనకి ఇచ్చేస్తాను సార్. ఏంట్రా ఇది? లంటన్ అంటున్నావు? మా అందరూ చూస్తున్నారు, సైలెంట్ గా ఉండాలి. చెప్పే అబద్ధాలు వీడిని కోసపడడానికి నేను రెడీగా ఉన్నాను. నువ్వు ఉండబోయ్యా అని అడుగుతాను. ఏదైనా ప్రూఫ్ ఉందా? ఉంది సార్, ఒక్క నిమిషం. ఇది నేను లండన్కి వెళ్ళడానికి ఆఫర్ లెటర్ సార్.